ఏమైంది నీకు? ఓకే 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 గోయింగ్. రేణు దేశాయ్ అందరికీ బాగా పరిచయం ఉన్న పేరనే చెప్పాలి. ఈమె పవన్ కళ్యాణ్ నుంచి విడిపోయి చాలా ఏళ్లవుతున్నా కూడా ఇప్పటికీ పవన్ ఫ్యాన్స్ మాత్రం వదిన అంటూ ఆమెకు సపోర్ట్ గా ఉంటున్నారు. పెళ్లి తర్వాత సినిమాలకి దూరంగా ఉన్నా కూడా ఇండస్ట్రీలో ఇప్పటికీ ఈమెకు మంచి గౌరవం ఉంది. అయితే పవన్ కళ్యాణ్ ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి ఇంట్లో వాళ్ళని ఎదిరించి పెళ్లి చేసుకున్న రేణు దేశాయ్ ఎందుకు ఆయనకి విడాకులు ఇచ్చింది? నిజంగానే పవన్ దగ్గర నుంచి అంత భరణం తీసుకుందా? ఆమె రెండో పెళ్లి ఆగిపోవడానికి రీజన్ ఏంటి? రేణు దేశాయ్ అఖీరా కోసం మెగా ఫ్యామిలీకి అలాంటి కండిషన్ పెట్టిందా? చిన్న వయసులోనే ఆమెను తన తండ్రి ఎందుకు దూరం పెట్టాడు అనే మరెన్నో విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. 1981 డిసెంబర్ 4న మహారాష్ట్రలోని పూణేలో జన్మించారు రేణు దేశాయ్. వీరి నాన్నగారిది గుజరాత్ అయినా ఉద్యోగరీత్యా పూణేలోనే స్థిరపడ్డారు. రేణు దేశాయ్ గారికి ఒక అక్క, ఒక తమ్ముడు ఉన్నారు. రేణు దేశాయ్ పుట్టినప్పుడు మళ్లీ కూతురే పుట్టిందని వాళ్ళ నాన్నగారు తాను పుట్టిన హాస్పిటల్ కూడా రాలేదట. అతనికి కొడుకు పుడితే తన వారసత్వం కాపాడుతాడని. తర్వాత రేణు దేశాయ్కి తమ్ముడు పుట్టాడు. తమ్ముడు పుట్టాక రేణు దేశాయ్ని పెద్దగా పట్టించుకునేవారే కాదట. తమ్ముడిని మాత్రం ఒక దేవుళ్లాగా, ఒక గొప్పగా చూసుకునేవారట. అతను ఏ పని చేసినా చేయకపోయినా, ఎన్ని తప్పులు చేసినా అతన్ని ఏమనేవారు కాదు. అదే రేణు దేశాయ్ గారు చిన్న తప్పు చేస్తే ఇంట్లో వాళ్ళందరూ తిట్టేవారట. అయితే వీళ్ళ కుటుంబం, బంధువులు అందరూ హై ఎడ్యుకేటెడ్ పర్సన్స్, పైగా చాలా మంది డాక్టర్స్ కూడా. ఆ విధంగా రేణు దేశాయ్ పుట్టినప్పటి నుంచే వివక్ష ఎదుర్కొన్నారు. రేణు దేశాయ్ గారి స్టడీ అంతా పూణేలోనే సాగింది. చదువుకున్నప్పుడు స్కూల్లో గానీ ఇంట్లో గానీ ఎప్పుడు సిగ్గుపడ్డం గానీ భయపడ్డం గానీ చేయలేదట. ఒక అబ్బాయిలా బిహేవ్ చేసేవారు. తను ఇంటర్ చదువుతున్నప్పుడు వాళ్ళ అమ్మా నాన్నలకి తను పుట్టడం ఇష్టం లేదని తెలిసింది. అప్పుడే తనకి ఆడపిల్లలపై భారతదేశంలో ఎలాంటి వివక్షత ఉందో అర్థమైంది. వాళ్ళ నాన్నగారితో తనకు చిన్నప్పటి నుంచి రిలేషన్షిప్ అంతంత మాత్రమేనట. ఈ విషయం తెలిసాక రేణు దేశాయ్ అతనితో పెద్దగా ఉండేవారు కాదు. ఆమె ఇంటర్ లో ఉన్నప్పుడే వాళ్ళ పెద్దమ్మ ద్వారా మోడలింగ్ చేసే అవకాశం వచ్చింది. తన జుట్టు పొడవుగా బాగుంటుందని వాళ్ళ పెద్దమ్మ గారి ప్రోద్బలంతోనే మోడలింగ్ చేయడానికి ఒప్పుకున్నారు. అయితే ఆమె మోడలింగ్ చేస్తానన్నా ఒప్పుకున్నారు. వాళ్ళ అమ్మమ్మ గారికి, నాన్నగారికి మాత్రం వాళ్ళ మోడలింగ్ చేయడం అంటే ఇష్టం లేదట. వాళ్ళకు కూడా వాళ్ళ పెద్దమ్మ గారు చెప్పి ఒప్పించారు. అయితే ముంబైకి వెళ్లి మోడలింగ్ చేశారు. సుమారు 30 కంపెనీల యాడ్లకి మోడలింగ్ చేశారు. ఆమె మోడలింగ్ చేసేటప్పుడు తన సంపాదన 5,000 రూపాయలు ఇచ్చారట. ఆ తర్వాత నెలకి 30, 40, 50,000 రూపాయల వరకు వాళ్ళ అమ్మగారికి చెక్కులు ఇచ్చేవారు. ఆ చెక్కులు ఇచ్చిన తర్వాత అమ్మాయిలు కూడా అబ్బాయిల కంటే బెటరేనమ్మా అని వాళ్ళ అమ్మగారికి చెప్పేవారట. ఆమె మోడలింగ్ చేస్తున్న సమయంలోనే ముంబై వెళ్లిన పూరి జగన్నాథ్ గారు ఒక కోఆర్డినేటర్ దగ్గర ఆల్బమ్ చూశారు. అందులో రేణు దేశాయ్ ఫోటో చూసి, నాకు త్వరలో తెలుగులో దర్శకత్వం చేసే అవకాశం వస్తే ఖచ్చితంగా ఈ అమ్మాయిని హీరోయిన్ గా పెట్టుకుంటాను అన్నారు. అనుకున్న విధంగానే పవన్ కి బద్రి కథ చెప్పడం, ఆయన ఓకే చెప్పడం చకచకా జరిగిపోయాయి. పూరి తన మేనేజర్ తో రేణు దేశాయ్ గారికి ఫోన్ చేయమన్నారు. అతను రేణు దేశాయ్ గారికి ఫోన్ చేసి తెలుగులో హీరోయిన్ గా చేస్తారా అని అడిగారు. రేణు దేశాయ్ మాత్రం, నేనా హీరోయిన్ ఏంటి, అసలు నేను హీరోయిన్ మెటీరియలే కాదు, దయచేసి నన్ను వదిలేయండి అన్నారట. ఆ తర్వాత పూరి జగన్నాథ్ గారు ఫోన్ చేసి మాట్లాడారు. పూరితో కూడా అదే మాట అన్నారట. కానీ పూరి 3-4 సార్లు ఫోన్ చేసి మీకు హీరోయిన్ గా మంచి అవకాశం ఉంటుందని, చిరంజీవి గారి తమ్ముడితో అంటే మంచి భవిష్యత్తు ఉంటుందని కన్విన్స్ చేసి ఒప్పించారు. ఆమె చేయడానికి ఒప్పుకున్నాక పూరి గారికి ఫోన్ చేసి, సార్ షూటింగ్ కి ముందే హీరోతో కొంచెం మాట్లాడితే షూటింగ్ లో కొంచెం కంఫర్టబుల్ గా ఉంటుంది అని అడిగితే, తమ్ముడు షూటింగ్ సమయంలో రామానాయుడు స్టూడియోలో మొదటిసారి పవన్ కళ్యాణ్ ని పరిచయం చేశారట పూరి. అదే పవన్ ని మొదటిసారి చూడడం అట. అప్పటికే పవన్ 4 సినిమాలు చేశారు. పవన్ తొలి ప్రేమతో మంచి ఊపు మీద ఉన్న హిందీ వాళ్ళకి తనంటే తెలీదు. పవన్ తో మాట్లాడాక పవన్ కళ్యాణ్ అంటే ఏంటో తెలిసింది. ఆ తర్వాత అతని స్టార్డమ్ గురించి తెలిసిందట. 1999లో బద్రి సినిమా షూటింగ్ మొదలైంది. అప్పటికి రేణు దేశాయ్ గారికి 18 సంవత్సరాలే. బద్రి మొదటి షెడ్యూల్ అయ్యాక తమిళనాడులో ప్రభుదేవ హీరోగా చేస్తున్న జేమ్స్ పండు సినిమా కోసం ఫోన్ చేసి అడిగారు. ఆమెకు తమిళంలో ఎవరు తెలియక బద్రికి కెమెరామెన్ గా పనిచేస్తున్న మధు అంబటి గారిని అడిగి ఆ సినిమా ప్రొడక్షన్ గురించి తెలుసుకుని పూరి గారి పర్మిషన్ తీసుకుని ఆ సినిమా చేయడానికి ఒప్పుకున్నారు. బద్రి, జేమ్స్ పాండు 2 సినిమాలకు డేట్స్ అడ్జస్ట్ చేస్తూ షూటింగ్ లో పాల్గొనేవారు. 3వ షెడ్యూల్ నుంచి పవన్, రేణు ఇద్దరు ప్రేమించుకోవడం మొదలు పెట్టేశారట. ఆ ప్రేమ రోజు రోజుకి పెరుగుతూ వచ్చింది కానీ ఎవరు ప్రపోజ్ చేసుకోలేదు. బద్రి చివరి షెడ్యూల్ రానే వచ్చింది. ఈ షెడ్యూల్ అయిపోతే ఇంకెప్పుడు తన లవ్ ని వ్యక్తపరిచేందుకు అవకాశం రాదేమోనని తనే చెప్పాలనుకుందట. కానీ ఆ రోజు పవన్ కి జ్వరం రావడంతో పవన్ కి అన్నే తానే దగ్గరుండి జ్వరం తగ్గే వరకు సపర్యలు కూడా చేశారు. ఆ తర్వాత ప్రపోజ్ చేద్దాంలే అనుకునే టైంలో వాళ్ళ అమ్మగారు వద్దన్నారట. అయినా సరే ఆ షెడ్యూల్ లో చివరి రోజున ధైర్యం చేసి ఎయిర్పోర్ట్ లోనే ప్రపోజ్ చేశారు. పవన్ కూడా అప్పటికే ఆమె ప్రేమలో ఉండడం వల్ల ఓకే చెప్పేశారు. అప్పటి నుంచి ఇద్దరు ప్రేమలో ఉండగానే సహజీవనం చేయడానికి నిర్ణయించుకున్నారు. అప్పట్లో ఇదో పెద్ద హాట్ టాపిక్ అయింది. రేణు దేశాయ్ గారి అమ్మా నాన్నలకు మాత్రం కూతురల లివింగ్ రిలేషన్షిప్ అంటే ఇష్టం లేదు. వాళ్ళు అడ్డు చెప్పారు. అందుకు
రేణు దేశాయ్ గారు తనది ట్రూ లవ్ అని, పవన్ చాలా మంచివారని, ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటారని చెప్పి కన్విన్స్ చేసింది. పవన్ కళ్యాణ్ గారికి అప్పటికే నందిని అనే అమ్మాయితో వైజాగ్ లో ఉంటుంది. 1997లో పెళ్లి జరిగి విడిపోయారు. ఆమెకు విడాకులు ఇచ్చాకే వీరిద్దరు పెళ్లి చేసుకోవాలి, అలాగైతేనే అది లీగల్ అవుతుంది. ఇదే విషయం పవన్ రేణు గారికి కూడా క్లారిటీ ఇచ్చారు. రేణు గారికి పవన్ నిజాయితీ, మితంగా మాట్లాడే విధానం, స్పందించే గుణం నచ్చాయి. అందుకే అతనితో సహజీవనం చేయడానికి నిర్ణయించుకున్నారు. నిజానికి రేణు దేశాయ్ గారి మనసులో జీవితాంతం పవన్ తోనే ఉండాలని మనస్ఫూర్తిగా గాఢంగా అనుకున్నారు. అందుకే రేణు దేశాయ్ గారు మరింకేం సినిమాలోనూ నటించలేదు. మళ్ళీ 2003లో జానీ అనే సినిమాలో చేశారు. 2004లో వీళ్ళిద్దరికి అఖీరానందన్ పుట్టాడు. అప్పుడు కూడా పరిశ్రమలో దీని గురించి పెద్ద చర్చలు, సమావేశాలు జరిగాయి. ఆ విషయంలో కూడా రేణు గారు పవన్ కళ్యాణ్ మీద ఎలాంటి భయమూ పెట్టుకోలేదు. 2007లో పవన్ కళ్యాణ్ మొదటి భార్య అంజలి రేణు దేశాయ్ అనే అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకుని ఒక కొడుకును కూడా కన్నారని పవన్ రేణు దేశాయ్ తో పాటు చిరంజీవి కుటుంబం మీద కూడా కేసేసింది. ఆ కేసు 5 కోట్లకు రాజీ కుదిరి 2008 ఆగస్టులో విడాకులు మంజూరయ్యాయి. విడాకులు మంజూరయ్యాక ముహూర్తం చూసి 2009 జనవరిలో చిరంజీవి గారి కుటుంబ సంక్షేమంలో సాంప్రదాయబద్ధంగా రేణు పవన్ల వివాహం జరిగింది. అయితే ఈ వివాహానికి కేవలం 20-30 మంది బంధువులు మాత్రమే ఆహ్వానించారు. అప్పుడు జరిగిన ఆ వివాహానికి చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టడం వల్లే వీళ్ళిద్దరికి పెళ్లి చేశారని, అది ఆయన రాజకీయానికి అడ్డుపడుతుందని చాలా మంది చెప్పారు. నిజానికి అది కారణం కానే కాదు. ఇన్నాళ్లకు తమ సహజీవనానికి తెరపడి వివాహ బంధంలో అడుగు పెట్టినందుకు ఎంతో సంతోషపడ్డారు రేణు గారు. ఆ తర్వాత వీరికి ఆద్య పుట్టింది. పవన్ ఆ సమయంలో రాజకీయాల్లో బిజీగా ఉన్నాడు. ఇంట్లో పెద్దగా టైం స్పెండ్ చేసేవారు కాదు. 2010లో నాగబాబు తీసిన ఆరెంజ్ సినిమా మూవీ ఫ్లాప్ అవడంతో అప్పుల పాలయ్యారు. దానికి పవన్ డబ్బులు ఇచ్చి కొంత అప్పు తీర్చారు. నిజానికి పవన్ కళ్యాణ్ కి డబ్బు మీద ఇష్టం ఉండదు. సినిమాల మీద వచ్చినటువంటి డబ్బంతా తన ఖర్చుకో, దాన ధర్మాలకో ఖర్చు చేసేస్తారు. తనకంటూ సొంతంగా బిజినెస్లు గానీ వేరే మార్గంలో డబ్బులు సంపాదించడం కానీ చేయలేదు. కష్టం వస్తే అన్నదమ్ములకి సాయం చేయొద్దు అనడం లేదు. ఎంతో కొంత ఉన్నా ఆ మాత్రం డబ్బు కూడా పిల్లల భవిష్యత్తు కోసం ఉండాలి కదా అనేదే రేణు దేశాయ్ ఆలోచన. అయితే తనకి ఇవ్వడం వల్లనే ఇద్దరి మధ్య గొడవలు వచ్చాయని నాగబాబు గారు తనకున్న ఒక అపార్ట్మెంట్ అమ్మేసి పవన్ కళ్యాణ్ గారు అప్పు తీర్చేశారు. అయినా సరే అప్పటి నుంచి వాళ్ళిద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు వస్తుండేవి. ఆ సమయంలో పవన్ అన్నాల సినిమాతో డేటింగ్ కూడా మొదలు పెట్టగా అలా వాళ్ళిద్దరి మధ్య గొడవలు పెద్దగా మారాయి. దీంతో ముందుగా పవన్ కళ్యాణ్ గారే విడాకులు కోరారు. ఆ మాటలు వినగానే రేణు దేశాయ్ గారి బుర్ర గిర్రును తిరిగిందట. పవన్ నుంచి విడాకులు తీసుకుందామనే భావన బలంగా నాటుకుపోవడం వల్ల ఆమె ఒప్పుకోక తప్పులేదు. విడాకులు తీసుకోవడానికే నిర్ణయించారు. 2011లో విడాకులు తీసుకున్నారు. పవన్ తో సుమారు 8 సంవత్సరాలు సహజీవనం చేస్తూ సమాజం నుంచి, కుటుంబం నుంచి తను పడ్డ మనోవేదన ఎంతో తనకే తెలుసు. పోనీ 8 సంవత్సరాల తర్వాత అయినా వివాహ బంధంలో అడుగుపెట్టి తను నిర్మించుకున్న కలల సౌధం కేవలం సంవత్సరంన్నరలోనే కుప్పకూలిపోతుంది అనుకోలేదు. విడాకుల తర్వాత ఒక సంవత్సరం పాటు ఆమె డిప్రెషన్ లోకి వెళ్ళిపోయారు. విడాకులు తీసుకున్న సమయంలో రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ నుంచి భరణం కింద 30 కోట్లు తీసుకున్నారన్న పుకార్లు షికాలు చేశాయి. ముఖ్యంగా పవన్ అభిమానుల్లో ఈ అపోహ బలంగా నాటుకుపోయింది. కానీ ఆమె ఖుషి, జానీ, గుడుంబ శంకర్, బాలు, అన్నవరం సినిమాలకి కాస్ట్యూమ్ డిజైనర్ గా చేసి సంపాదించిన డబ్బు, తన తెలివితేటలతో స్వతహాగా మరికొన్ని బిజినెస్ లో సంపాదించిన డబ్బులు మాత్రమే తెచ్చుకున్నారు. అంతేగాని పవన్ నుంచి మాత్రం ఒక్క రూపాయి కూడా ఆమె తీసుకోలేదు. ఈ పుకార్లకి ఫుల్ స్టాప్ పెట్టాలని ఆమె పవన్ కళ్యాణ్ గారితో మీరొకసారి నేను డబ్బులు తీసుకోలేదన్న చిన్న స్టేట్మెంట్ ఇచ్చేస్తే నేనెవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. మీ అభిమానుల్లో ఉన్న అపోహ తొలగిపోతుంది. ఎవరిలో అపోహలు ఉండవని రిక్వెస్ట్ చేశారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం తన వ్యక్తిగత విషయాలు పబ్లిక్ చేసుకోవడం నాకు ఇష్టం ఉండదు. నువ్వేంటో నాకు తెలుసు, నేనేంటో నీకు తెలుసు. 10 మంది 10 రకాలుగా అంటారు. వాళ్ళందరికీ సమాధానం చెప్పుకుంటూ పోతే చెప్తూనే ఉండాలి. దానికి అంతా అని ఉండదని రేణుతో అన్నారట. అప్పట్లో 30 కోట్లు తీసుకున్నారనే విషయం మీద జనాలు పనికిరాని మీటింగ్లు పెట్టి చర్చలు జరిపి ఆమెను బహిరంగంగానే నిందించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అందువల్ల ఆమె విడాకులు తీసుకున్న బాధ కంటే దానికి ఎక్కువ బాధపడ్డారట. అంతేకాదు ఆమె మనోవేదన చెప్పుకోవడానికి చిన్న వీడియో తీసి ఫేస్బుక్ లో కానీ, యూట్యూబ్ లో కానీ అప్లోడ్ చేస్తే ఆమెను కమెంట్ చేస్తూ, వార్నింగ్లు ఇస్తూ కామెంట్స్ పెట్టేవారు కొంతమంది. రేణు దేశాయ్ గారు విడాకుల తర్వాత 2 పిల్లలు తీసుకుని పూణే వెళ్లిపోయారు. నిజానికి ఆమె భరణం వద్దని తన కొడుకుని ఫ్యూచర్ లో మంచి హీరో చేయాలని అప్పుడే కోరిందట. దీంతో పవన్ తో పాటు మెగా ఫ్యామిలీ కూడా ఒప్పుకుంది. ఇక 2014లో జనసేన పార్టీ పెట్టినప్పుడు పవన్ రేణు గారికి విషయం చెప్పారు. ఆమె ఆల్ ది బెస్ట్ కూడా చెప్పారు. పవన్ కళ్యాణ్ వీలు చిక్కినప్పుడల్లా పూణే వెళ్లి పిల్లలతో గడిపి వస్తారు. అలాగే పిల్లలు కూడా హైదరాబాద్ వచ్చి చిరంజీవి గారి ఇంట్లో ఉండి పవన్ కళ్యాణ్ గారితో, వాళ్ళ పెదనాన్న గారితో, చరణ్ తో, నాగబాబు గారి కుటుంబంతో సరదాగా గడిపి వెళ్లేవారు. ఆ తర్వాత రేణు దేశాయ్ అఖీరాను హైదరాబాద్ లోని ఇంటర్నేషనల్ స్కూల్లో చేర్పించి అక్కడే చదివించింది. అలా అఖీరా చదువుకుంటూ మరోవైపు పియానో నేర్చుకుని కాంపిటీషన్స్ లో పాల్గొంటూ ఉండేవాడు. ఇక మరోవైపు రేణు దేశాయ్ తో తనకి తోడు కావాలని, పెళ్లి చేసుకోమని వాళ్ళ పిన్ని గారు ఎన్నోసార్లు చెప్పినా వినలేదు. పిల్లలు కూడా ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకో మమ్మీ అనడంతో తాను ఐటీ కంపెనీలో డైరెక్టర్ గా పనిచేస్తున్న
ఓ వ్యక్తితో ఎంగేజ్మెంట్ జరిగింది. తనకి ఎంగేజ్మెంట్ అయిందని చెప్పగానే కొంతమంది వదిన నీ పక్కనుంటే మా పవన్ అన్నే ఉండాలి, ఇంకెవరైనా ఉంటే చంపేస్తాం, ముక్కలు ముక్కలుగా నరికేస్తాం అంటూ కామెంట్లు పెట్టారు. ఆ కామెంట్స్ కి ఆమె సగం భయపడిపోయారట. ఎంగేజ్మెంట్ అవ్వకముందే పవన్ కళ్యాణ్ గారికి విషయం చెప్పారు. ఆయన కూడా ఆల్ ది బెస్ట్ చెప్పారు. కానీ కొంతమంది అభిమానులు కానీ అభిమానులను చెప్పుకుని ఆమె స్వేచ్ఛను హరిస్తున్నారు. దీంతో తను రెండో పెళ్లి చేసుకుంటే తన కొడుకు ఫ్యూచర్ లో సినిమా కెరీర్ కి దెబ్బ పడుతుందని రెండో పెళ్లి ఆలోచనలు మానుకుంది. అలా ఆమె ఇద్దరు పిల్లలకి మంచి భవిష్యత్ ఇవ్వాలని ఒక్క లక్ష్యంతోనే బ్రతుకుతున్నారు. మరోవైపు ఇండస్ట్రీలో డైరెక్టర్ గా ప్రొడ్యూసర్ గా కూడా అడుగుపెట్టింది. అలా 2013లో మరాఠీలో శ్రీ ఆదిత్య ఫిల్మ్ బ్యానర్ ని స్థాపించి నిర్మాతగా మారి మంగస్టిక్ వన్స్ మోర్ అనే సినిమా నిర్మించారు. ఇక 2014లో తనే దర్శకురాలిగా నిర్మాతగా మారి ఇష్క్ వాలా లవ్ అనే సినిమా తీశారు. ఇందులో అఖీరా బాలనటుడిగా చిన్న రోల్ ప్లే చేశారు. ఈ మూవీ ఫ్లాప్ అవడంతో డైరెక్షన్ కి ప్రొడక్షన్ కి దూరంగా ఉంటూ కాస్ట్యూమ్ డిజైనర్ గా అడుగుపెట్టింది. అలాగే ఆ మధ్య టాలీవుడ్ బుల్లితెరపై కూడా పలు షోస్ లో కనిపించింది. ఇక ఇప్పుడు రేణు దేశాయ్ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ ఎన్నో మంచి విషయాలతో పాటు తన పిల్లల ఫొటోస్, వాళ్ళకి సంబంధించిన ఎన్నో విషయాలు షేర్ చేసుకుంటూ ఉంటుంది. అలాగే వాళ్ళ భవిష్యత్తు కోసం ముఖ్యంగా అఖీరాని హీరో చేయాలని బాగా పోరాడుతోంది. దీంతో అఖీరా కూడా సినిమాలోకి రావాలని ఫిల్మ్ స్కూల్లో డిగ్రీ కంప్లీట్ చేయగా పవన్ కళ్యాణ్ తనని త్రివిక్రమ్ డైరెక్షన్ లో లాంచ్ చేయబోతున్నారని జోరుగా వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు త్రివిక్రమ్ కొడుకు రిషి మనోజ్ అఖీరా మొదటి మూవీని డైరెక్ట్ చేయబోతున్నారని, అందుకే అతన్ని సందీప్ రెడ్డి వంగా దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా జాయిన్ చేయించినట్టుగా తెలుస్తోంది. మరోవైపు త్రివిక్రమ్ తన కొడుకు కోసం ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కూడా స్టార్ట్ చేశారని, ఆ స్టోరీతోనే రిషి మనోజ్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చి అందులోనే అఖీరాని హీరోగా లాంచ్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. మరి ఈ మూవీ గురించి అప్డేట్ ఎప్పుడు ఇస్తారనేది వెయిట్ చేయాల్సింది. చూసారు కదా ఫ్రెండ్స్, మరి రేణు దేశాయ్ గురించి మీ అభిప్రాయం ఏమిటనేది కామెంట్స్ రూపంలో తెలియచేయండి.